నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేశ్వరి. రాష్ట్ర మంత్రివర్గంలో ఏ శాఖ ఖాళీగా లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారన్నారు. జీవన్ రెడ్డి కొంత మనస్తాపానికి గురయ్యారని, ఆయన గౌరవానికి భంగం కలగకుండా అధిష్టానం చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. విద్యుత్పై విచారణ కమిషన్ను తాము ప్రతిపాదించలేదన్నారు. త్వరలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారి అనుభవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజల పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల దృష్టిలో పెట్టుకొని మీ యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా కరీంనగర్ జిల్లా జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉండే ఇన్ని సంవత్సరాలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మంత్రివర్గం మీదనే చర్చలు జరగలేదు. మీ పార్టీకి మీరు చర్చలు చేసేసిండ్రు, శాఖలు కేటాయించిండ్రు. మీ తప్పుడు వార్తల వల్ల ప్రజలు గందరగోళం ఉన్నారు. విద్యాశాఖకు నేనే మంత్రిని, నేనే ఫుల్ టైం మినిస్టర్ను. నేను పార్ట్ టైమా? నేను కేసీఆర్ నా ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నానా? నేను ఇక్కడికి వచ్చిన 4 రోజుల నుంచి ఎన్ని శాఖల మంత్రులను కలిసినా ఏ శాఖ ఖాళీ లేదు. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు. 100 ఎలుకలు తిన్న పిల్ల అంటే తీర్థయాత్రలు పోయిందంట. దీనికి ఎవరే ఇట్లాంటి పునాదులు వేసింది? ఎవరు? 61 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి. అమరవీరుల స్థూపం ముందర చేసిన తప్పులకు క్షమించమని. రెండవది, మా ప్రభుత్వం వచ్చిన నెల జరగకముందే ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజులు కూడా ప్రభుత్వం మనుగడ సాగించదని చెప్పి కేసీఆర్, కేటీఆర్, హరీష్ గారు అన్నది. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో సవాలు విసిరి ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించండి సిట్టింగ్ జడ్జి చేత అన్నాడు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జిని కేటాయించమంటే సిట్టింగ్ జడ్జిలను కేటాయించే పరిస్థితి లేదు, రిటైర్డ్ జడ్జిలతో మీరు వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చారు. రిటైర్డ్ జడ్జిలతో మేము ఇచ్చినాము. అసలు ఈ విచారణ కమిషన్ వేయడం తప్పు అంటుండ్రా? విచారణ కమిషన్కు వచ్చి చంద్రశేఖరరావు గారిని వివరించడం అని అడిగినందుకు తప్పు పడుతుండ్రా? లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తున్నారు అనే దాన్ని తప్పుపడుతుండ్రా? నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన. అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సింది. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే జ్యుడిషియల్ కమిషన్ విచారణ చేస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాక దానిపైన చర్చించవచ్చని సూచించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారవుతాయన్న పోలీసుల వాదనతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. నిందితుల బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. భద్రాచలం పట్టణంలో గోదావరి వరదను ఎదుర్కొనేందుకు ముందస్తుగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను అప్రమత్తం చేశారు. వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతాల వారిని పునరావాసాలకు తరలించి సౌకర్యాలు కల్పించాలన్నారు. ఖమ్మం జిల్లాలో గోదావరి వరదల సంసిద్ధత, సహాయక చర్యలపై మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మలతో కలిసి భట్టి సమీక్ష నిర్వహించారు. సీజన్ రాకముందే తయారు చేసుకుని ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఎవరికి ఏ బాధ్యతలు చెప్పాలో బాధ్యతలు చెప్పి ఏవైనా ఏర్పాట్లు ముందే చేసుకోవాలి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందు అవసరం. గత ప్రభుత్వ హయాంలో మనం చాలా సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు మనం అంతా చూసింది ఏంటంటే ఆ యాక్షన్ ప్లాన్ చేసుకోలేకపోవడం, అప్పటికప్పుడు వరద వచ్చే వరకు ఆ వరద వచ్చిన సమయంలో నివారణ చర్యలు తీసుకోవాలని అప్పటికప్పుడు అధికారులు బయలుదేరితే అక్కడ నీళ్ళు పోలేకపోవడం, మీరు పోలేకపోవడం, అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ ఆస్తులు పొంగిపోవడం, రకరకాల ఇబ్బందులు మనం చూసాం. సో అటువంటి పరిస్థితి లేకుండా ముందే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ప్రధానంగా సరే నాగేశ్వరరావు చెప్పినట్టు మిగతా మండలాలు గతంలో గెలిచిన ఆఫీసర్స్ ఎవరో కానీ నాన్ గెలిచిన ఆఫీసర్స్ ఎవరో కానీ
సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గతంలోనూ బలవంతంగా 2 బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు కేటాయించినప్పటికీ అప్పటి సీఎం కేసీఆర్ తట్టెడు మట్టి కూడా ఎత్తనీయలేదని గుర్తు చేశారు. ఇకపై కూడా తట్టెడు మట్టిని ఎత్తనివ్వబోమంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా కాలేదని అప్పుడే బీజేపీతో కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలానికి పెట్టారంటూ ఆరోపించారు. తెలంగాణ గొంతుక పార్లమెంట్లో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్ బీజేపీతో కలిసి ఈ కుటిల ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అవసరమైతే తాము పోరాటం చేసైనా సరే సింగరేణిని కాపాడుకుంటామని అన్నారు కేటీఆర్. మనం వద్దంటే కూడా 2 కోల్ బ్లాక్లు మనకు చెప్పకుండా వాళ్ళు వేలం వేసింది. కానీ తట్టెడు మట్టి కూడా కేసీఆర్ ఉన్న నల్ల అక్కడ తీయనీయలే. తట్టెడు మట్టి కూడా తీయనీయలే, ఉల్టా బెదిరించినాం. ఎవడైతే తీసుకుంటుండో జాగ్రత్తగా ఉండండి, నష్టాల్లో పోతారు మీరు అనవసరంగా మీరు ప్రభుత్వంతో ఇక్కడ ఉండే ప్రభుత్వంతో మీరు భిన్నంగా పోతున్నారు, మా వైఖరికి మంచిది కాదు, నష్టపోతారని చెప్పి కూడా ఆ సంస్థలు ఏవైతే కేంద్రంతో కుమ్మక్కై వాళ్ళు ఒప్పందం చేసుకున్నారో వాళ్ళకు కూడా చెప్పినట్టే తట్టెడు మట్టి కూడా తీయనీయకుండా మన నిబద్ధతను ఆచరణలోనే చూపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకొక మాట కూడా ఈ రోజు కాదు, ఈ 2021 సంవత్సరంలోనే మొదటిసారి ఆక్షన్ అని చెప్పి ఆగమాగం చేస్తుంటే ఆ రోజే కేసీఆర్ గారు ఒక స్పష్టమైన ఉత్తరం రాసినారు. డిసెంబర్ 8, 2021 ఏమని రాసినారు? మీరు కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాలో అక్కడనేమో గనులు డైరెక్ట్గా లిగ్నైట్ కార్పొరేషన్కి ఇచ్చేస్తారు, పబ్లిక్ సెక్టర్ కంపెనీకి. గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డైరెక్ట్గా బొగ్గు గనులు నామినేషన్ మీద కేటాయిస్తారు. అదేవిధంగా గుజరాత్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు నామినేషన్ మీద ఇస్తారు 2015-16 సంవత్సరంలో. ఒరిస్సాలో ఇస్తారు. అదేవిధంగా తమిళనాడులో అక్కడ ఉండే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పరుగున వచ్చి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆనాడు మీరు కొన్ని బొగ్గు గనులను మినహాయించాలే అని రిక్వెస్ట్ చేయగానే వాటిని తప్పిస్తారు ఆక్షన్లకు వెళ్ళి. సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటి విడుదలతో రాజకీయ ఆకాంక్ష, ఖమ్మం ప్రజల చిరకాల కోరిక తీరుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నట్టుగా చెప్పారు. 1.5 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో 3 మోటార్లకు నిధులు సమకూర్చి ప్రాజెక్టులో వేగం పెంచారన్నారు. మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బిజీ కొత్తూరు, 2వ లిఫ్ట్ ఇరిగేషన్ పూసుగూడెం, 3వది కమలాపురంలో ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు నెలలోనే ఈ పంటకే నీరు అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే 1.5 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల, ప్రభుత్వం యొక్క ఆదేశం. మొన్ననే ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఈ జిల్లా మంత్రులందరం కలిసి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత ఏనుకూరు లింక్ కెనాల్ చేస్తే తప్పకుండా వైరా ప్రాజెక్టు ద్వారా, లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగర్ ఆయకట్టుకి కాకుండా మధ్యలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే గోదావరి. హైదరాబాద్ గడ్డ మర్డర్లకు అడ్డాగా మారిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఓల్డ్ సిటీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా చనిపోయిందని, అందుకే మర్డర్లు, దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షించే పోలీసులపైనే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొస్తూ బెదిరిస్తున్నారంటూ రాజాసింగ్ ఆరోపించారు. ఓల్డ్ సిటీ ఏరియాలో షాపులు అర్ధరాత్రి 2-3 గంటల వరకు తెరిచే ఉంటున్నాయని, వాటిని మూసివేస్తే ఎంఐఎంకు ఏం బాధొచ్చిందని రాజాసింగ్ ప్రశ్నించారు. చంపేది, చనిపోయేది అతని వర్గం వాళ్లే కదా, అది అసదుద్దీన్కి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడానికి పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వాలని, పోలీసులు కూడా సీఎం ఆదేశాలు ఫాలో కావాలి, కానీ అసదుద్దీన్ ఆదేశాలు కాదు అంటూ పేర్కొన్నారు రాజాసింగ్. హైదరాబాద్ గడ్డ మర్డర్లకి అడ్డా. ఇవాళ మనం చూస్తున్నాం ఈ ఒక్క నెల ఎన్ని మర్డర్లు అయినాయి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ. ఇంకొక వైపు ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఎమ్మెల్యేస్ కానీ పోలీసు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొని వస్తున్నారు, పోలీసు వాళ్ళకి తిడుతున్నారు. అది బయటకు వస్తలేదు కానీ తెలుస్తుంది కదా. ఎందుకు షాపులు నువ్వు బంద్ చేపిస్తున్నావు? నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకో, లేకపోతే మేము ట్రాన్స్ఫర్ చేపిస్తాం. ఆ విధంగా కూడా బెదిరిస్తున్నారు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్. ఒకవైపు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇంకోవైపు అసదుద్దీన్ ఓవైసీ
నీ పార్లమెంట్ క్షేత్రంలో కదా ఎక్కువ మర్డర్లు అయినాయి. మర్డర్ ఎవరిదైతుంది, అది నీ కులమూలే కదా, నీకు కనబడతలేదా? దానికే కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. నీయోలే కదా సస్తున్నారు, మీయోలే కదా సంపుతున్నారు. పోలీసు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకుని రానికి అసలు. తెలుగు మీడియా దిగ్గజం దివంగత రామోజీరావు సంస్మరణ సభ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. విజయవాడలోని అనుమోలు గార్డెన్స్ లో జరిగిన సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ కూడా పాల్గొన్నారు. రామోజీరావుతో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు ప్రముఖులు. రామోజీరావు అక్షర శిఖరమని కొనియాడారు సీఎం చంద్రబాబు. రామోజీ స్ఫూర్తిని ముందు తరాలకు అందించాలన్నారు. ఏ పని చేసినా ప్రజాహితం కోరుకునే వారిని స్మరించుకున్నారు చంద్రబాబు. ఎంతో చేసిన రామోజీరావు గారికి సమాజం ఏ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పగలుగుతామో, ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్కరణ సభలో మనం అందరం ఇక్కడికి సమావేశం అయ్యాం. మనం చేయగలిగేది నివాళులర్పించడం, ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం, అదే స్ఫూర్తి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రామోజీరావు ప్రజల పక్షపాతి అని, జర్నలిస్ట్ విలువలను కాపాడటంలో ముందున్నారని డిప్యూటీ సీఎం పవన్ గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ఎంతో అవసరమో ఈ దేశానికి చాటి చెప్పారన్నారు. అటువంటి వ్యక్తిపై ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసన్నారు పవన్ కళ్యాణ్. చేసి నచ్చని ప్రజలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు ఏం మాత్రం వెనకాడకుండా ఫ్రంట్ పేజీలు వేసాడు. ఫ్రంట్ పేజీలో మరీ చాలా బలంగా చేసేవాడు. సో అందుకే నాకు అనిపించింది ఒక జర్నలిస్టిక్ వాల్యూస్, ఆయన తాలూకు వారసత్వ ప్రవాహం ప్రతి జర్నలిస్టు పుణికిపుచ్చుకోవాలి, తీసుకోవాలి. ఒక నది ఒక ప్రవాహం వెళ్తున్నప్పుడు మన స్థాయి, అది నువ్వు ఒక చిన్న బకెట్తో తీసుకుంటావు, చెంబుతో తీసుకుంటావు, ప్రవాహంలో నీళ్లు ఉన్నట్టుగా రామోజీరావు గారి జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహాన్ని మనం ఎంత తీసుకుంటాం అనేది మన స్థాయిని బట్టి ఉంటుంది. తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై ఫోకస్ పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అతిసారం కేసుల దృష్ట్యా తాగునీటి సరఫరాపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులు వాడుకోలేకపోయిందని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకం అమలు, నిధుల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ విభాగాల అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం 6 నెలలు పొడిగించింది ప్రభుత్వం. 6 నెలల పాటు పదవిలో కొనసాగేలా గడువు పొడిగించాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ నెలాఖరుతో నీరబ్ కుమార్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా 6 నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. జూలై 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీపైన సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల 1వ తేదీన సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలుపైన సమీక్ష జరిపారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షనర్ల ఇంటి వద్దే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అదే రోజు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఒక్కొక్క ఉద్యోగి 50 గృహాలు చొప్పున కేటాయించడం జరిగిందన్నారు. అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రం వినియోగించుకోవాలని అధికారులకు సీఎస్ ఆదేశాలిచ్చారు. మొత్తం 4 రకాల కేటగిరీల పింఛన్దారులు, 11 సబ్ కేటగిరీలకు చెందిన పింఛన్దారులకు మొత్తం 7,000 రూపాయలు అందించేందుకు సిద్దమైంది ప్రభుత్వం. జూలై మాసానికి సంబంధించి 4,000, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి నెలకు 1,000 రూపాయలు చొప్పున ఎరియర్స్ మొత్తం 3,000 రూపాయలు పంపిణీ చేయాలని, మిగిలిన కేటగిరీలకు ప్రస్తుత ప్రభుత్వం పెంచిన విధంగానే నగదును పంపిణీ చేయాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు హోంమంత్రి అనిత. కేంద్ర నిధులొచ్చినా కూడా పోలీస్ అకాడమీ నిర్మాణాలు చేపట్టలేదన్నారు. ఎస్కాట్ వాహనాలు కూడా పనిచేయట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు.
గ్రేహౌండ్స్ అకాడమీకి నిధులిచ్చినా నిర్మించలేదు. వంగలపూడి పోలీస్ అకాడమీ ఏర్పాటుకు కేంద్రం ముందుకొచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు అనిత. ఏపీలో గంజాయి నిర్మూలన కోసం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు హోంమంత్రి. లాస్ట్ 5 years కూడా పోలీసు వ్యవస్థ కంప్లీట్ గా నిర్లక్ష్యం వహించబడింది. ఏ రోజైనా పోలీసు వాళ్ళని మనం కాపలా పెట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ పని చేయించుకోవడానికో చూసుకున్నాం తప్పించి పోలీస్ డిపార్ట్మెంట్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన అమ్యూనిటీస్ మనం ఇస్తున్నామా లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ మనం చూస్తున్నామా లేదా, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏం కావాలి అని ఏ ఒక్క రోజైనా ఎవరైనా కూర్చొని మాట్లాడే సందర్భం వచ్చి ఉంటే ఈ రోజు మా ఎదురు ఇన్ని సమస్యలు ఉండేవి కాదేమో అనిపిస్తుంది. ఈ రోజు ఇప్పుడే మీ అందరం కూడా ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిమాండ్ విధించింది మాచర్ల కోర్టు. 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో పిన్నెల్లిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఎన్నికల సమయంలో అల్లర్ల కేసులో పిన్నెల్లిపై మరో 3 కేసులు నమోదయ్యాయి. సీఐ నారాయణస్వామి, టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు పైన హత్యాయత్నం కేసులో కోర్టు రిమాండ్ విధించగా, ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసులో పిన్నెల్లికి బెయిల్ మంజూరైంది. పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పిన్నెల్లిని, అతని కుటుంబాన్ని వేధించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ వస్తుందని తెలిసి అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారంటూ ధ్వజమెత్తారు. సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత 307 కేసు పెట్టారన్నారు అంబటి. పిన్నెల్లిపై పెట్టిన అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈవీఎం ధ్వంసం వీడియో లోకేష్ కు ఎలా వచ్చిందో ఇంతవరకు చెప్పలేదని అంబటి రాంబాబు నిలదీశారు. సంఘటన జరిగిన 9 రోజుల తరువాత 307 బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పై దాకా మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుకున్నారు, లోకేష్తో మాట్లాడుకున్నారు, చంద్రబాబుతో మాట్లాడుకున్నారు, అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఎమ్మటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డికి అలా కుదరదు, 307 పెడదాం, అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా 307 2 పెట్టించారు. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది ఏపీలో వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై ఆ పార్టీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగుతుందని న్యాయమూర్తి తెలిపారు. వైసీపీ కార్యాలయాలు నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు లేకుండా నిర్మిస్తూ ఉండటంతో టీడీపీ ప్రభుత్వం వాటిని కూల్చివేసింది. రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల కోసం ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా స్థలాలను ఆక్రమించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 28 ప్యాలెస్లు కట్టుకున్న ఏకైక వ్యక్తి జగనే అంటూ ఆయన విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టీడీపీ ఆఫీసులు కట్టుకుందన్నారు మంత్రి ఆనం. జిల్లా పార్టీ కార్యాలయాలు కట్టుకోవాలి అంటే జిల్లాలో ఏదైనా ప్రభుత్వ భూమి మాకు కేటాయించమని ఆ పార్టీ జిల్లా నాయకత్వం వాళ్ళ రాష్ట్ర పార్టీకి రాస్తే రాష్ట్ర పార్టీ కమిషనర్ ల్యాండ్ రెవెన్యూకి పంపితే కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ జిల్లా కలెక్టర్లను అడుగుతారు. జాయింట్ కలెక్టర్లు ఆ భూమి ఏదైతే వాళ్ళు అడిగారో ఆ భూమిని సర్వే చేసి ఇది ఇవ్వడానికి అర్హత కలిగిందా లేదా, ఎక్కడ పడితే అక్కడ మా పార్టీ. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఉపేక్షించేది లేదని రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పారాది వంతెన నిర్మాణంలో చేసిన అవినీతిని బయటకు తీస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం జైకా నిధులు కేవలం 20% మాత్రమే ఖర్చు చేసి తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. 2014కు ముందు జగదీష్ రెడ్డి ఆస్తులెంత, ఇప్పుడెంత అని ప్రశ్నించారు నకరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. అక్రమ సంపాదనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు. విద్యుత్ కొనుగోలులో అవకతవకలు బయటపడతాయని, ఇప్పుడు జ్యుడిషియల్ విచారణ వద్దంటున్నారని వీరేశం ఆరోపించారు. కేసీఆర్, జగదీష్ రెడ్డి నిజాయితీ పరులైతే కమిషన్ ముందు హాజరు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరేశం, అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరం స్తంభించిపోయింది. గల్లీ నుంచి పెద్ద రోడ్లకు నీరు వచ్చి అక్కడే నిలిచిపోయింది. ఇక ఐటీ కారిడార్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. కియా సర్కిల్ నుంచి బయోడైవర్సిటీ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్ లోనే ఇరుక్కున్నారు. చాలా నెమ్మదిగా వాహనాలు కదులుతూ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. సాయంత్రం వేళ కావడంతో పని ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎడమకాలి తుంటి ఆపరేషన్ తర్వాత పూర్తిగా కోలుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. డాక్టర్ల సూచన మేరకు ఓమ్ని వ్యాన్ నడిపి ఆశ్చర్యపరిచారు. కేసీఆర్ వ్యాన్ నడుపుతున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం బాత్రూంలో జారిపట్టడంతో కేసీఆర్ ఎడమకాలి తుంటికి ఫ్రాక్చర్ అయింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ జరగ్గా మొన్నటి వరకు కర్ర సహాయంతో నడిచారు ఆయన. ఇప్పుడు గాయం పూర్తిగా నయం కావడంతో కర్ర సహాయం లేకుండా నడుస్తున్నారు. మాన్యువల్ గా కారు నడిపి చూడమని డాక్టర్ల సూచన మేరకు తన పాత ఓమ్ని వ్యాన్ నడిపారు కేసీఆర్. రానున్న 72 గంటల్లో ఏపీలో భారీ తుపాను ముప్పు పొంచి ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 10 ఏళ్లుగా తమ ప్రభుత్వం దేశ అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఐటీ నుంచి టూరిజం వరకు అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతోందని, ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందన్నారు. సర్వీస్ సెక్టార్లను కూడా తమ ప్రభుత్వం బలపరుస్తోందన్నారు రాష్ట్రపతి ముర్ము. 4వ రోజు పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. ఢిల్లీలో నీటి సమస్యపై దీక్ష చేపట్టి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ మంత్రి అతీషి డిశ్చార్జ్ అయ్యారు. 2 రోజుల పాటు చికిత్స తీసుకున్న ఆమె ఇవాళ ఉదయం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లినట్లుగా వైద్యులు తెలిపారు. ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ ఈ నెల 21న అతీషి నిరాహార దీక్ష చేపట్టారు. హర్యానా నీటిని విడుదల చేసి తీరే వరకు కూడా ఆమరణ నిరవధిక దీక్ష విరమించేది లేదంటూ ఆమె స్పష్టం చేశారు. ఈ దీక్ష నేపథ్యంలో 4 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోయాయి. దీంతో ఆమెను ఈ నెల 25న లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ హాస్పిటల్కు తరలించారు. ఆరోగ్యం కుదుటపట్టడంతో 2 రోజుల చికిత్స అనంతరం ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. బీజేపీ సీనియర్ నేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అద్వానీకి యూరాలజీ విభాగ వైద్యులు చికిత్స అందించారు. బీజేపీ నాయకులు ఆసుపత్రిలోనే అద్వానీని పరామర్శించారు. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.